ఏంటి మరీ అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? మేడం సార్ అంటూ మీ ఇంట్లో కుక్కలా తిరిగింది ఇందుకోసమేనా? మీరు పైన కూర్చుని మెక్కుతుంటే నేను బిచ్చగాళ్ళ కింద కూర్చుని తింది ఈ ఆస్తిని వదులుకోవడానికా? రామునే, కానీ మంచి బాలుని కాదు. ఈ ఆస్తి మొత్తం నా సొంతం కావాలి. ఇక్కడి నుంచి ఒక్కడుగు బయటికి వెళ్ళని చూసినా వాణ్ణి లారీతో గుద్దించాను. నిన్ను చంపటానికైతే ఇది చాలు. అమ్మ శ్రీరాముడి దగ్గర ఆంజనేయుల సేవ చేస్తానన్నావు కదరా. నీ బాడీని బుల్లెట్ ప్రూఫ్ చేసి నన్ను రక్షిస్తానన్నావు కదరా. నువ్వు గుండెలు తీసిన బంటువురా. నన్ను లారీతో గుర్తించాలని నీకు ఎలా అనిపించిందిరా? నిన్ను ఇక్కడే తనొచ్చురా, కానీ నీకు తగలదని నాకు తెలుసు. నీకెలా పనిష్మెంట్ ఇవ్వాలో నేను చూసుకుంటాను రా. ఆస్తి రాసిస్తావా లేదా? రాసివను. నేను చంపేస్తాను. పోరా. ఓరి దేవుడు, ఈసారి రుబ్బురోలు తప్పేటట్టు లేదురా నాయనా. మొగుడు వచ్చేసాడు రా బాబోయ్. ఏరా ఇంకెన్నిసార్లు రిపీట్ చేస్తారా ఈ సీను? బుకింగ్ కేసులో దొరికారు, బట్టలు సిరిగేలా కొట్టాను. బట్టలు లేకుండా రోడ్లు తిరుగుతూ దొరికారు, బొక్కలు ఇరిగేలా కొట్టాను. ఇప్పుడు ఏకంగా మర్డర్ కేసులోనే దొరికారు. ఎలా కుమ్మాలరా మిమ్మల్ని? కనుకొని వస్తాను సార్. సార్ మేము ఈ మర్డర్ చేయలేదు సార్. మరి స్పాట్ లో లారీతో ఏం చేస్తున్నారా? డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా? అంటే అది మేమే చేద్దాం అనుకున్నాం సార్. ఈ లోపల వేరే వాళ్ళు చేసేసారు. మరి అంత బొచ్చు పీక్కునే పిచ్చి పోలీసులా కనపడుతున్నాను రా. సార్ 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 వాళ్ళని కొట్టకండి సార్. యాక్సిడెంట్ చేసింది వాళ్ళు కాదు సార్. అయ్యో అనవసరంగా కుమ్మేస్తున్నారే, కొట్టకండి సార్ ప్లీజ్ సార్. ఎరా పోరీల సోకులంటే పర్లేదనుకున్నాను, ఈ లారీల సోకులేంట్రా? ఇప్పుడు మరెందుకు సార్? సార్ మాకు బీర్లు అలవాట్లేదు సార్. ఒక్కసారి పెడితే అదే అలవాటు అవుతుందిరా. పెట్టడం సార్, తాగడం కదా. 3rd డిగ్రీ రా. 3rd ఇయర్ డిగ్రీ తెలుసు కానీ ఈ 3rd డిగ్రీ ఏంటి సార్? ప్యాంట్లు ఇప్పండ్రా తెలుస్తుంది. వీళ్ళు అయిపోయారు ఫినిష్. ప్యాంట్లు ఇప్పండ్రా తెలుస్తుంది. కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ వీళ్ళు కూర్చునే స్టేజ్ కి వచ్చినప్పుడు చెప్పండిరా, 2nd ఇన్నింగ్స్ ఆడతా. ఆ అనిల్ గవాస్కర్ గారికి టూలెట్ బోర్డు పెట్టినప్పుడు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, ఆ బ్యాచులర్స్ రూమ్ ఇవ్వద్దని. అప్పుడు వాడు నా మాట అంటే ఇప్పుడు మీకు గతి పెట్టేది కాదుగా. సార్ 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 మా ఇంటికి రండి సార్, అసలు ఎవరో చూపిస్తాను. ఓరి నాయనో, నాకు ఇదేం శాపం రా దేవుడా. అసలు ఎవరో నాకు తెలుసు. మిమ్మల్ని ఎలా రక్షించాలి, మిమ్మల్ని ఎలా విడిపించాలి? మన బ్రతికేంట్రా ఇలా అయిపోయింది. వెళ్ళి ఆంటీ ఒళ్ళో పడతాం అనుకున్నాం, వచ్చి సెల్లో పడ్డాను బాబు. అంకుల్ ఎవరు గుర్తించుంటారా? ఆ విషయం నాకు తెలుసురా, కానీ మీకు తెలిసేట్టు ఎలా చెప్పాలరా నేను? సార్ అది మీరేం చెప్పక్కర్లేదు, నాకు అంతా అర్థమైంది. మ్యాటర్ మీ వాడు మ్యాచ్ గెలిచిన తర్వాత ఇవ్వండి, మ్యాచ్ ఫిక్సింగ్ అంతే కదా. డన్. వస్తానండి. ఓకే, ఆల్ ది బెస్ట్. చారిత్రాత్మకమైన ఈ క్రికెట్ మ్యాచ్ చూడడానికి విచ్చేసిన క్రీడా ప్రియులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది మామూలు మ్యాచ్ కాదు, ₹1,00,000 మ్యాచ్. ఆడే వాళ్ళ అటెన్షన్, చూసే వాళ్ళ టెన్షన్ కాసేపట్లో మొదలు కాబోతుంది. అడుగు గ్రౌండ్ కు ఆ మూలగా టాస్ వేయటం కోసం అంపైర్ రెడీగా ఉన్నాడు. హెడ్ టైలా? హెడ్. హెడ్ బ్యాటింగ్ ఫస్ట్. ఓకే, క్యారీ ఆన్. అదుగో టాస్ గెలిచిన భోగి 11 జట్టు అంటే మావాడి జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక కనుమ 11 జట్టు ఇంకేం చేస్తుంది? బౌలింగ్ ఎంచుకుంది. అదుగో
మా ప్రత్యర్థి జట్టు ఫీల్డింగ్ చేయడానికి గ్రౌండ్ లోకి వస్తున్నారు. వారి మొహాల్లో ఎక్కడా మ్యాచ్ గెలుస్తామనే ఆశ కనిపించడం లేదు. టాస్ ఓడిపోవడంతో మ్యాచ్ మీద ఆశ కూడా వదులుకున్నట్టుగా కనిపిస్తున్నది. అదిగో మా సచిన్ చూడండి, ప్రత్యర్థి గుండెల్లో దడ పుట్టడం కోసం ఎలా వస్తున్నాడో చూడండి. ఆ నడక చూడండి, ఆ బ్యాట్ పట్టుకున్న విధానం చూడండి, చేస్తున్న ఎక్సర్సైజులు చూడండి. ఆ ఎక్సర్సైజులు చూస్తుంటే సిక్సర్లు కొట్టేలా ఉన్నారు. వాళ్ళు గ్రౌండ్ ను ముద్దు పెట్టుకున్నారు, ఆకాశంలోకి చూశారు, చేతులు కొట్టుకున్నారు. ఇతనేదో బౌలింగ్ చేస్తున్నాడు. అదిగో మా సచిన్ బంతిని లెగ్ సైడ్ చితకబాది ఒక పరుగు తీశాడు. ప్రతి గమ్యానికి మొదటి అడుగు ఒక్కటే. అవుట్. అబ్బా పడిందిరా వికెట్. ఇదిగో మొత్తం 10 వికెట్లలో ఒకటి పోతే ఎంత, ఇంకా 9 ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నాడు అసహాయ సూర్యుడు, అరివీర భయంకరుడు. ఆహా, అతను క్రీజులోకి వచ్చాడు, సరి చూసుకుంటున్నాడు, ఇతను పరిగెత్తున్నాడు, ఏదో ఒక రకంగా బౌలింగ్ వేశాడు. దురదృష్టవశాత్తు రాహుకాలంలో మ్యాచ్ మొదలు పెట్టడం వల్ల భోగి టీము వరుసగా 2 బాల్స్ కి 2 వికెట్లు కోల్పోయింది. కానీ ఇప్పుడు వస్తున్న బ్యాట్స్మెన్ మాత్రం పరుగుల వరద కురిపించబోతున్నాడు. అదిగో నేనన్నట్టు పరుగుల వరద మొదలైంది. వర్షం, తుఫాన్, పరుగుల తుఫాన్. ఇక స్కోర్ వేసే వాళ్ళకి పనే పని. అంపైర్ గారు చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. వికెట్ పడిందని మామూలుగా చెప్తే చాలు, దానికి డాన్స్ వేసి చెప్పక్కర్లేదు. పైగా మీరు 6 అడుగుల మనిషి, డాన్స్ చేస్తే అసహ్యంగా ఉంటుంది. అది అవుట్. అంపైరు అయిన దానికి కాని దానికి వేరు ఆకాశం వైపు చూపుతున్నాడు. అదంత మంచి పద్ధతి కాదు. అందరూ కాలనీలో ఉండేవాడు ధర్మంగా పోవాలి. పైగా ఇది మామూలు మ్యాచ్ కాదు, ₹1,00,000 మ్యాచ్. కష్టపడి సంపాదించిన డబ్బులు మావే, కాబట్టి మేమే గెలిచి తీరుతాం. 6 వికెట్లు పడ్డాయంటే 60,000 పోయినట్టేగా. నా ఎడంక నదురుతుంది, ఈసారి కూడా వికెట్ పడుతుందేమో. అది అవుట్ కాదు. ఎలా అవుట్ ఇస్తారు? ఎంపైర్ డిసిషన్ ఫైనల్. నువ్వు వాడు గో. కామెంటరీ చెప్పండి సార్. చెప్తారండి. ఒక పక్క వికెట్లు పడుతుంటే కామెంటరీ అంట. అంపైర్ గారు, అందరం ఒక కాలనీలో ఉండేవాళ్ళం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆట ఇవాళ ఉంటుంది, అవసరాలు రోజు ఉంటాయి. 9 వికెట్లు అవుట్. ఆయన 9 పెడితే అయిపోయిందా అప్పుడే ఆట? ఇంకొకడు లేడా? అదిగాక సచిన్ అక్కడే ఉన్నాడు. తప్పకుండా గెలిపించి తీరుతాడు. ధర్మమే జయిస్తుంది. అంటే మేమే గెలుస్తామన్నమాట. అంటే మీరు గెలుస్తారనా? ధర్మం మీ వైపుందా? ధర్మం మా వైపుందో పిచ్చోడా. ఈ మ్యాచ్ పోయినట్టే. అంకుల్, మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఏరా, నేను నీకు వినిపిస్తున్నానా? వినిపించడం ఏంటి అంకుల్, కనిపిస్తున్నారు. ఇది ఎవరితో మాట్లాడుతున్నా? అమ్మో, దెయ్యం. దెయ్యాన్ని కాదురా, నేను నీ ఫ్రెండ్ని. కోమాలో ఉన్నావు కదా, క్రికెట్ మ్యాచ్కి ఎలా వచ్చావు? అదంతా ఓ పెద్ద కథరా. రే, ఈ మ్యాచ్ లో నేను నిన్ను గెలిపిస్తాను. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? షూర్ ఫ్రెండ్. ఓకే, కమ్ ఆన్, ప్రొసీడ్. అదిగో ధర్మం మా వైపు ఉందని చెప్పారు కదా, బాల్ కూడా 4కి వెళ్ళిపోయింది. అంపైర్ సహకరించకపోయినా బాల్ బాగా సహకరిస్తుంది. మళ్ళీ 4కి వెళ్ళిపోయింది. ఆటగాళ్ళంతా ఒకవైపున పెట్టల్లా లేచిపోతున్న ఒక్కొక్కరే. సచిన్ మాత్రం ఒక్కడే కొండలా నిలబడ్డాడు. వికెట్ కీపర్ బంతిని మిస్ చేశాడు. 4 బైలు వచ్చినాయి. 4 బైస్. అబ్బో, సచిన్ కొట్టి బంతి గాలిలోకి లేచింది. అది 4 అవుతుందో 6 అవుతుందో మనం చెప్పలేము. ఒక్కోసారి 8 కూడా కావచ్చు, 10 కూడా అయిపోవచ్చు. అబ్బో, మళ్ళీ పైకి లేపాడు. బంతి గాల్లోకి లేచిపోయింది. బౌండరీ దగ్గర కుర్రాడు బంతి చూసి భయపడి కింద పడ్డాడు. వీరోచితంగా పోరాడి సచిన్ అవుట్ అయ్యాడు. సచిన్ టీం 150 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇప్పుడు సచిన్ టీం ఫీల్డింగ్ వస్తున్నది. వారి ముఖాల్లో విజయోత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నది.
మా వాళ్ళు అవుట్ కాకపోయినా అవుట్ ఇచ్చావు, వాళ్ళు అవుట్ అయినా కూడా అవుట్ ఇవ్వట్లేదు. అయినా సరే మేమే గెలుస్తాము, మాలో ఆత్మవిశ్వాసం ఉంది. నేను ఒప్పుకోను. ఈజ్ నాట్ అవుట్. బోల్ చేయి, నువ్వు బోల్ చేయి. బంతి మాకు సహకరిస్తున్నా అంపైర్ సహకరించకపోవడం వల్ల ప్రత్యర్థి ఆటగాళ్లు బ్రతికిపోతున్నారు. అవుట్ ఎవరు దోషిస్తావురా? చేత బెటరా అవుట్. హే హే. అంపైర్ చాలా ఆనందంగా అవుట్లు ఇస్తున్నాడు. ఆయన స్పీడ్ చూస్తుంటే మరి కాసేపట్లో మ్యాచ్ ముగిసిపోయేలా ఉంది. మొత్తానికి కనుమ టీం 120 పరుగులకు కుప్పకూలిపోయింది. మా టీం గెలిచింది. 1,00,000 రూపాయలు మావే. నేను చెప్పినట్టుగా ధర్మమే జయించింది. అంటే ధర్మం మా పక్షాన ఉందన్నమాట. బెయిల్ కోసం చాలా ట్రై చేశాం పవన్, కానీ దొరకలేదు. ఇక మనకున్న ఒకే ఒక ఆప్షన్ ప్రిన్సిపలే. ఆయన్ని కలిసి మళ్ళీ ట్రై చేస్తాం. మేము ఈ పని చేయలేదంటే మీరైనా నమ్ముతారా? మేము మిమ్మల్ని ప్రేమించామంటే మీరు నమ్ముతారో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం ఈ పని చేయలేదంటే మేము నమ్ముతాం. మీ నమ్మకానికి థ్యాంక్స్. ఏయ్, సెల్లు దగ్గర సొల్లు కబుర్లేంట్రా? సార్ ఫ్రెండ్స్. వాళ్ళే పెద్ద పోరంబోకులు, వాళ్ళు మీకు ఫ్రెండ్సా? రేయ్, కోమాలో ఉన్న గోవిందా అప్పుడో ఇప్పుడో అన్నట్టున్నాడంట. అక్కడ వాడు గోవిందా అన్నాడనుకో, ఇక్కడ మీకు గోలీ చూడాలే. స్టాప్ దేర్. వీళ్ళింటి అడ్రస్లు టెలిఫోన్ నంబర్లు ఇచ్చాలండి. సార్, ఏమైందిరా అలా గడిచారు? దయచేసి ఫోన్లు మాత్రం చేయకండి సార్. ఈ విషయం మా ఊర్లో తెలిస్తే మా నాన్న పరుగు పోతుంది సార్. మా ఇంట్లో తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటారు సార్. మరి ఇన్ని విషయాలు తెలిసిన వాళ్ళు సంకనాకన సంపాలనుకున్నారా? ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. పెడతాం సార్.